నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట్ డివిజన్ లో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపించామని రామ్ గోపాల్ పేట్ డివిజన్ బీజేపీ తాజా మాజీ కార్పొరేటర్ చీరా సుచిత్ర శ్రీకాంత్ అన్నారు. ప్రజలు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో గత 5 సంవత్సరాలుగా డివిజన్లో ఎంతో ప్రగతి సాధించామన్నారు. బుధవారం పాన్ బజార్లోని బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో గత 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. సంజీవయ్య పార్క్లో కేంద్ర ప్రభుత్వ నిధులు 50 కోట్లతో లైటింగ్ ఏర్పాటు చేశామని, ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులు 1 కోటి రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారము. నిన్నటితో మా పదవీ కాలము పూర్తయిన సందర్భంగా అంటే మేము 2021 ఫిబ్రవరి 11న ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది. అది నిన్నటితో పూర్తయింది. యాజ్ ఏ రామ్ గోపాల్ పేట్ కార్పొరేటర్గా 5 ఇయర్స్ మేము ఏం చేసినాము, మీరందరూ కూడా సహకారంతో మేము ముందుకు వెళ్ళడం జరిగింది, మీడియా మిత్రుల సహకారంతో. అలాగే ముఖ్యంగా డివిజన్లో ఉన్న ఓటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుల ద్వారా అందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే జిహెచ్ఎంసి సిబ్బంది కానివ్వండి, జిహెచ్ఎంసి ఆఫీసర్స్లు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంటే కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, అందరి సహకారంతో, అందరి సపోర్ట్తో మేము 5 ఇయర్స్ ప్రయాణం చేయడం జరిగింది. అది నిన్నటితో ముగించింది. ఆ సందర్భంగా ఆ 5 ఇయర్స్ నేను ఏం చేసినానో తెలపడం నా బాధ్యత, మీ ద్వారా ప్రజలకు అందించడం నా బాధ్యత. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కోవిడ్ టైంలో ఎలక్షన్ రావడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఆ టైంలో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కూడా నాకు సపోర్ట్గా ఉండి నన్ను నడిపించి గెలిపించడం జరిగింది. కోవిడ్ టైంలో క్యాంపింగ్ చేసుకుంటూ, అలాగే గెలిచిన తర్వాత కూడా కోవిడ్ టైం ఉండే కాబట్టి నిత్య అవసర సరుకులకు కూడా చాలామందికి ఇబ్బంది అయ్యింది. భోజనంకి కూడా రోజువారీ చేసుకునే కూలీలకు చాలా ఇబ్బంది కావడంతో మేము ఒక 15 రోజుల వరకు వారికి భోజనం పెట్టడము, అలాగే కోవిడ్లో వారికి బయటికి వచ్చి పనిచేసిన వారికి నర్సెస్కే కానివ్వండి, ఆశా వర్కర్స్కే కానివ్వండి, అలాగే కార్యకర్తలకు కానివ్వండి, ఒక 9 ఐటమ్స్ వరకు గ్రాసరీస్ ఇవ్వడము, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్ వరకు వచ్చేసరికి రోడ్స్ ఒక 15 crores పెట్టి కొత్త రోడ్స్ శాంక్షన్ చేయించి లేడౌన్ వేయడం జరిగింది. అలాగే చేంజింగ్ ఆఫ్ పైప్ లైన్స్, ఇంకా వాటర్ పొల్యూషన్ వచ్చినప్పుడు పైప్ లైన్స్ చేంజ్ చేయడం కానివ్వండి, మాన్యువల్స్, డ్రైనేజ్ పైప్ లైన్స్ చేంజ్ చేయడం కానివ్వండి, వీటికన్నిటికీ కూడా 8 crores వరకు కూడా పని చేయించడం జరిగింది. కొత్త స్ట్రీట్ లైట్ పోల్స్ పెట్టించడం, 250 కొత్త స్ట్రీట్ లైట్ పోల్స్ పెట్టించడం జరిగింది. ఇలా ప్రతి గల్లీలో అది పని చేయించడం జరిగింది. మేము ప్రజలు ఎప్పుడు కూడా మాకు సపోర్టుగా ఉన్నారు. మేము ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటూ, వారు వాళ్ళు కాల్ చేసినప్పుడు మేము వారికి రిసీవ్ చేసుకుంటూ అన్ని పనులు చేయడం జరిగింది. ఈ 5 ఇయర్స్లో కూడా ఇంకా పార్క్ డెవలప్మెంట్ సంబంధించింది కానివ్వండి, మెట్లోడ్ కూడా కానివ్వండి, జీరాల కానివ్వండి, కృష్ణనగర్ కాలనీలో, వెంకటరమణ కాలనీలో పార్క్ డెవలప్మెంట్స్ చేయడం జరిగింది. ఇలా కాలనీస్లో జీరాలో కూడా పార్క్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. నోట్ బుక్స్ ఒక 6 to 7 వరకు నోట్ బుక్స్ స్కూల్ స్టార్ట్ అయినాక వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 3 years నుంచి నోట్ బుక్స్ బ్యాగ్. లాస్ట్ ఇయర్ మటుకు నోట్ బుక్స్ ఇంకా 10th క్లాస్, ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ పిల్లలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్, కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది బాగా చదివిన మెరిట్ స్టూడెంట్స్కి. ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ వచ్చేసి సుభాష్ రోడ్లో కొత్తగా కట్టించడము, అలాగే జీరాలో కట్టించడం జరిగింది. పబ్లిక్ టాయిలెట్స్ వచ్చేసి గాంధీ స్టాచ్యూ దగ్గర ఒక 1,30,00,000 పెట్టి అక్కడ కొత్తగా లైట్స్ పెట్టించడం, మొత్తం కొత్తగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇలా ప్రతి పనులు ప్రజల మధ్యలో ఉంటూ, వారికి అందుబాటులో ఉంటూ చేయడం జరిగింది.
కిషన్ రెడ్డి గారి ఫండ్స్ తోటి కూడా ఇక్కడ చుట్టల్ బస్తీలో షెడ్ వేయించడము ఒక 17 lakhs తోటి షెడ్ వేయించడం. కానీ కిషన్ రెడ్డి గారు కూడా మన డివిజన్లో 7 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అందులో క్లీనింగ్ టాయిలెట్ మిషన్స్ ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారు వారి ఫండ్స్ ద్వారా. అలాగే కిషన్ రెడ్డి గారు వారు ఫండ్స్ ద్వారా మనకు 2 దగ్గర బోరింగ్ వేయడం జరిగింది, గాస్మండిలో అలాగే మెట్లాడుగూడలో. జిమ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది, ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడము మెట్లాడుగూడలో పెట్టించడం జరిగింది. అది అలాగే మనం జిమ్ కమిటీ హాల్స్లలో కూడా జిమ్ ఎక్విప్మెంట్స్ పెట్టించడం జరిగింది. ఇక్కడ కుర్మా బస్తీలో అలాగే మెట్లాడుగూడ గ్రౌండ్లో పెట్టించడం జరిగింది. అలా ప్రజలకు యూజ్ వస్తుంది అనేసి అలా ఓపెన్ జిమ్ కూడా పెట్టించడం జరిగింది. ఇంకా మనకు నాలా ఎక్స్టెన్షన్ కూడా జరిగింది మన పరిధిలోనే. అక్కడ అదేంటి ఎక్కడ నుంచి అంటే కాచిపౌలి నుంచి మనకు ఫస్ట్ మంజు థియేటర్ నుంచి అంజలి థియేటర్ నుంచి దర్గా నుంచి కాచిపౌలి వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది నాలా. దాని తర్వాత నాలా డీసెల్టింగ్ కూడా మనం వచ్చిన తర్వాత బిఫోర్ మాన్సూన్ ఆఫ్టర్ మాన్సూన్ జరుగుతుంది. 16 days వరకు మేము చేపించే వాళ్ళము. బిఫోర్ మాన్సూన్ ఆఫ్టర్ మాన్సూన్ నాలా డీసెల్టింగ్ మంచి జరిగితే వారికి మళ్ళీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వారికి వర్షం పడినప్పుడు ఎక్కువ వాటర్ రాకుండా ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అనేసి ముందుగానే అలా చేపించే వాళ్ళము. మేము వచ్చినప్పటి నుంచి అయితే అలా వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి పనులు చేయించుకుంటూ మేము ఉన్నాము. అలా ఎప్పుడు ఫీల్డ్లో ఉండేదాన్ని. కాచిబౌలిలో మనకు దక్కన్ కార్పొరేషన్ దగ్గర సర్కిల్ అయినప్పుడు కూడా వారికి ఫుడ్ పెట్టించడమే కానివ్వండి, అలాగే వాళ్ళకి ఇబ్బంది ఒక 13 ఇండ్లకి సర్క్యూట్ అయ్యి వాళ్ళకి ఇళ్ళకి పోనీకి కూడా చాలా ఇబ్బందిగా ఉండే, వాళ్ళకి డ్యామేజ్ అయిపోయి ఉండే వాళ్ళ ఇండ్లు. కిషన్ రెడ్డి గారు వారికి ఒక 13 ఇండ్లకి 10,000 ఇవ్వడం జరిగింది. మేము 3 days వారికి భోజనం పెట్టడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ గారు వారికి పెట్టడం జరిగింది భోజనము. ఇలా అన్ని పనులలో కూడా మేము ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజలను ఎప్పుడు అందుబాటులో ఉన్నాము, ఎప్పుడు ఫీల్డ్లో ఉన్నాము. ఇట్లా పార్టీ పనులు చేసుకుంటూ పార్టీ ఏ పని ఇచ్చినా చేసుకుంటూ అలాగే పార్టీ మీటింగ్స్కైనా దేనికైనా కంపల్సరీగా యాక్టివ్గా ఉండే వాళ్ళము. ఈ 5 years ఎట్లా గడిచిందో తెలియలేదు అసలు. మళ్ళీ కూడా ప్రజలు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను నేను. ప్రజలు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా గెలిచి వారికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని అనుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. ఈ యొక్క డివిజన్లో 11 February 2021 నుంచి నిన్న 10 February 2026 వరకు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ యొక్క డివిజన్లో మా ప్రభుత్వం లేదు రాష్ట్రంలో. 3 సంవత్సరాలు లేదు. మన 3 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్, 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ యొక్క ప్రయాణం మాకు ముళ్ళ మీద నడకలాగానే ఉండే. ఎందుకంటే ఎప్పుడైతే మా ప్రభుత్వం ఇక్కడ ఉండదో ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని పనులు చేయించుకోవడానికి ఎన్ని ఇన్సల్ట్స్, ఎన్ని అవమానాలని భరించాలో అన్నీ భరించేసి ఒక పోరాటాన్ని నిత్యం పోరాటం చేసుకుంటూ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగే పనులు కాకుండా ఇవాళ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో మా డివిజన్లో జరిగినన్ని పనులు ఎక్కడ జరగలేదు. ఒక కార్పొరేటర్కి ₹1 ఫండ్ లేదు, లాస్ట్ మొన్న 2 కోట్లు తప్పించి. అంతకన్నా ముందు జోనల్ కమిషనర్ దగ్గరికి, డీసీ దగ్గరికి ప్రతి నెలలో 4 సార్లు 5 సార్లు వెళ్ళి వారితోటి రిక్వెస్ట్ చేయడం, కొట్లాడడం, ఫండ్ను తీసుకురావడం చేయడం. ఇలా 15 కోట్ల రూపాయల రోడ్స్ చేశాము అని నిన్న మేము గ్రూప్స్లో పెడితే 15 కోట్ల రూపాయల రోడ్స్ ఎక్కడ జరిగినాయి, ఏం జరిగినాయి అని అంటే ఇవాళ దగ్గర 36 రోడ్స్ జరిగినట్టు రికార్డ్స్లో చూపిస్తున్నాము. ఆవులమందలో సీసీ రోడ్ వేయడం జరిగింది. మంజు థియేటర్ డౌన్లో 2 సైడ్లో, ఒకటి మినర్వా హోటల్ సైడ్ కానీ, ఒకటి పోచమ్మ టెంపుల్ సైడ్ కానీ, ఆ 2 సైడ్లో కూడా సీసీ రోడ్ వేయడము. అదేవిధంగా కంప్లీట్ సుభాష్ రోడ్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు
అలాగే మాంకాళి టెంపుల్ నుంచి రాణిగంజ్ చౌరస్తా వరకు, అదేవిధంగా పాన్ బజార్ రోడ్డు, ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు కానివ్వండి, అదేవిధంగా లాలా టెంపుల్ రోడ్డు, అదేవిధంగా కుర్మమఠం రోడ్డు, బాబుబాగ్లో 2 రోడ్లు, వెంకట్రావు నగర్ కాలనీలో రోడ్డు, జవహర్ నగర్ కాలనీలో రోడ్డు, లక్ష్మీనారాయణ కాలనీలో రోడ్డు, మమతా స్వీట్స్ హౌస్ పక్కన రోడ్డు, ఓల్డ్ గాస్ మండీలో రోడ్డు, సంతోషి మాతా టెంపుల్ దగ్గర రోడ్డు, జీరా వతన్ హోటల్ దగ్గర రోడ్డు, ప్యాట్నీ సెంటర్ రోడ్డు, పార్క్ లైన్ సిటీసీ దగ్గర రోడ్డు, మహాత్మా గాంధీ స్టాచ్యూ వెనకాల రోడ్డు, చుట్టల్ బస్తీలో రోడ్డు, అదేవిధంగా శ్రీ చైతన్య స్కూల్ నల్లగుట్ట దగ్గర రోడ్డు, స్వరాజ్ మైదాన్ దగ్గర రోడ్డు, హనుమాన్ టెంపుల్ దగ్గర రోడ్డు, బడి మస్జిద్ దగ్గర రోడ్డు, సాదిక్ బేకరీ దగ్గర రోడ్డు, గైదీన్ బాగ్ కాచిబౌలి దగ్గర రోడ్డు, సాయి అపార్ట్మెంట్స్ నుంచి నల్లగుట్ట గవర్నమెంట్ స్కూల్ వరకు రోడ్డు, మహావీర్ కాంప్లెక్స్ నుంచి హైదర్ బస్తీ వరకు రోడ్డు, వెంగళరావు నగర్లో సీసీ రోడ్డు, కరీం కంపౌండ్లో రిటైనింగ్ వాల్ కాచిబౌలికి గైదీన్ బాగ్కి, అదే స్టార్ హోటల్ దగ్గర 1,68,00,000, చైన్ డ్రైనేజ్ బాక్స్ ఒకటి మనకి ఎక్కడైతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పోతుందో కిమ్స్ బ్యాక్ సైడ్ నుంచి ఆ చైన్ బాక్స్కి 1,18,00,000, ఎల్లమ్మ టెంపుల్ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు జంక్షన్ రోడ్డు ఆరు ఈ కర్బలా మైదాన్ దగ్గర జంక్షన్ రోడ్డు. ఇలా ఎందుకు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుందంటే చాలామంది 15 కోట్ల రోడ్లు జరిగినాయంటే నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈ యొక్క వివరాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. 225 పోల్స్ని ఎరెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక డివిజన్లో ఇంతకుముందు మేము రాకముందు 2,200 స్ట్రీట్ పోల్స్ ఉంటే ఇవాళ జిహెచ్ఎంసీ రికార్డ్ ప్రకారం 2,700 చిల్లర స్ట్రీట్ పోల్స్, అదేవిధంగా కొత్త లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతినిత్యం 24/7 ప్రతి ఫోన్ కాల్ని లేబడుతూ రామ్ గోపాల్పేట్ డివిజన్లో ఇంతకుముందు రామ్ గోపాల్పేట్ డివిజన్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలని, అదేవిధంగా హ్యూమానిటీ గ్రౌండ్స్ రాజకీయాలకి సంబంధం లేకుండా ఫైర్ యాక్సిడెంట్ డెక్కన్ దగ్గర జరిగినప్పుడు 3 రోజులు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరే కాకుండా 10 రోజుల వరకు అక్కడ టెంట్ బిల్ కానివ్వండి, లైట్స్ లేకుంటే లైట్స్ బిల్ కానివ్వండి, అదేవిధంగా మెడికల్ క్యాంప్ కానివ్వండి, ఇవన్నీ కూడా సొంత డబ్బులతో చేయడం జరిగింది. ఒక అంగన్వాడీ స్కూల్ టీచర్ వెంగళరావు నగర్లో ఆమె ఇల్లు కాలిపోతే ఇమీడియట్గా ఒక 25,000 ఇవ్వడము, నాలాలో ఒక అమ్మాయి పడిపోతే ఆ రోజు జిహెచ్ఎంసీ నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు కార్పొరేటర్ చెప్పకుండా ఇచ్చిండ్రు. అదేవిధంగా సొంత డబ్బులతో ఒక 50,000 ఇవ్వడము. ఇక్కడ టొబాకో బజార్లో ఒక బట్టల షాప్ కాలిపోతే అతనికి 25,000 రూపాయలు ఇవ్వడం. ఇక్కడ కరోనా టైంలో